నమస్తే అండి. నా పేరు సుబ్రహ్మణ్యం. నేను తిరుపణ్యం గారి యొక్క ఓల్డ్ స్టూడెంట్ అండి. 2014, 2016 బ్యాచ్. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో చదువుకున్నానండి సార్ దగ్గరే. ప్రస్తుతం నేను ఒక కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. ఈ వీడియోని ఇప్పుడు షేర్ చేయడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే, మా గురువు గారు అయినటువంటి తిరుపణ్యం గారు పిఆర్ కాలేజ్ ప్రిన్సిపల్గా వెళ్ళిన తర్వాత ఈ మధ్యకాలంలో కొంతమంది వ్యక్తులు అదే పనిగా సోషల్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, లేదా కొన్ని లోకల్ ఛానల్స్లో కావచ్చు, ఆయన ఏదో అవినీతి పాల్పడుతున్నాడని, అక్రమాలు చేస్తున్నాడని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాడండి. నిజానికి అవి ఆయన వ్యక్తిత్వానికి, నిబద్ధతకు చాలా దూరంగా ఉంటాయండి. అవినీతి కానీ, అక్రమాలు కానీ. ఎందుకు నేను ఇంత బలంగా చెప్తున్నానంటే, మేము 2014లో ఎంఎస్సి జాయిన్ అయినప్పుడు ఆర్ట్స్ కాలేజ్లో, మీరు గవర్నమెంట్ కాలేజ్ అంటేనే అర్థం చేసుకోవచ్చు, అందరూ పేద మధ్యతరగతి విద్యార్థులు ఉంటారండి. మేము ఆ వర్గానికి చెందిన పిల్లలమే. నేను జాయిన్ అయిన 2 monthsకే నా ఎంఎస్సి డిస్కంటిన్యూ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే నా ఇంటి దగ్గర ఆర్థిక పరిస్థితులు ఆ విధంగా ఉండేవండి. సార్ ఆ విషయాన్ని అబ్జర్వ్ చేసి పిలిచి మాట్లాడారండి. నేను నా పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేశాను. స్వయంగా సార్ తన యొక్క కారులో మా ఇంటికి తీసుకెళ్ళి మా పేరెంట్స్ని ఒప్పించారండి. మీ అబ్బాయి చదువుకుంటే కొన్ని జనరేషన్లు మారుతాయండి మీ ఫ్యామిలీలో, దయచేసి చదివించండి, దానికి సంబంధించిన ఏర్పాట్లు నేను చేస్తానని చెప్పి మా పేరెంట్స్ని ఒప్పించి రాజమండ్రి తీసుకొచ్చారండి. ఏర్పాట్లు చేయడం అంటే ఏదో బయట ఏదో హాస్టల్లో పెట్టి చదివించడం కాదండి. నన్ను కొంతమంది విద్యార్థులను సెలెక్ట్ చేసుకుని స్వయంగా వాళ్ళ ఇంటి దగ్గర ఉంచుకున్నారండి. వాళ్ళ పిల్లల్ని ఎట్లా అయితే ట్రీట్ చేశారో మమ్మల్ని కూడా అట్లాగే చూసుకుని 2 yearsలో మేము ఆయన ఇంటి వద్ద ఉండి నా ఎంఎస్సి కంప్లీట్ చేశానండి. ఎంఎస్సి కంప్లీట్ అయిపోయిన తర్వాత గురువుగారు నాకు గ్రూప్స్ పట్ల ఆసక్తి ఉందండి, నేను గ్రూప్స్ ప్రిపేర్ అవుతానని చెప్పాను. నేను కొంతమంది పిల్లలు అంటే నా ఫ్రెండ్స్. అప్పుడు కూడా సార్ ఎంతో సంతోషించి ఆ విషయంలో కూడా మళ్ళీ తన సొంత ఖర్చులతో హైదరాబాద్లో ఆర్సి రెడ్డి ఇన్స్టిట్యూట్లో గ్రూప్స్ కోచింగ్ ఇప్పించారండి మాకు. అంటే ఓన్లీ ట్యూషన్ డబ్బులు మాత్రం కట్టడం కాదండి, బయట ఉన్న హాస్టల్ డబ్బులు కూడా సారే మెయింటైన్ చేశారండి. మేము అలాంటి లెక్చర్ దొరికినది మేము ఏ జన్మలో చేసుకున్న పుణ్యఫలమేమో మేబీ. అలాంటి వ్యక్తి మీద ఈరోజు ఇలాంటి అవినీతి ఆరోపణలు వస్తుందంటే మాకు విస్మయానికి గురి చేస్తాయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇది ఒక విషయమే కాదండి, సారు హెచ్ఓడిగా ఉన్నా సరే ఏ రోజు కూడా కాలేజీకి లేట్గా రావడం కానీ, క్లాసెస్ తీసుకోకపోవడం కానీ అటువంటివి జరగలేదండి. క్లాస్ ఉంది అంటే ఒక 20 minutes ముందే ఉండేవారండి. మార్నింగ్ టైంలో అయితే సిలబస్ చెప్పడంలో కానీ ఆయనే సాట్ అండి. గవర్నమెంట్ కాలేజ్ అందులో చాలామంది లెక్చరర్స్ పాఠాలు చెప్పడానికి ఇష్టపడేవారు కాదండి, సిలబస్ కంప్లీట్ చేసేవారు కాదు. ఆయన వాళ్ళతో వారించి క్లాసులు కూడా ఇన్ టైంలో కంప్లీట్ అయ్యేలా చేసే వ్యక్తిత్వం మంచి పర్సన్ అండి ఆయన. ఈరోజు ఆయన మీద అవినీతి మరకలు, అక్రమాలు పాల్పడుతున్నారని ఎలా రాస్తున్నారో అర్థం కావట్లేదు. బయట సమాజం పట్ల ఆయనకు ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీకి ఇంకొక ఉదాహరణ ఏంటంటే, 10 makes more friends అని ఒక సేవా కార్యక్రమం స్టార్ట్ చేశారండి సార్ ఆ టైంలో పిల్లలతోటి. రాత్రి 11, 12 ఆ మధ్యకాలంలో దుప్పట్లు అవి పంచిపెట్టేవాళ్ళండి మేము రాజమండ్రి వీధుల్లో సార్తో కలిసి. అంటే ఆయన ఎప్పుడూ నిరంతరం సొసైటీ కోసం వర్క్ చేసే వ్యక్తి అండి నేను చెప్పదలుచుకుంది. అలాంటి వ్యక్తి మీద ఈరోజు అవినీతి ఆరోపణలు, అక్రమాలు పాల్పడుతున్నారని ఎవరో ఏదో ప్రచారం చేస్తుంటే దాన్ని తీసుకెళ్ళి న్యూస్ పేపర్లో రాయడం, ఇవన్నీ తప్పుడు వార్తలండి. మాకు తెలిసిన విషయం ఏంటంటే, ఇప్పుడు సార్ మీద ఎంక్వైరీ ఏదో జరుగుతుందంట కాలేజీలో, దయచేసి ఇవన్నీ పరిగణనలో తీసుకోండి. సార్ వ్యక్తిత్వానికి అవినీతి అనేటువంటిది చాలా దూరంగా ఉంటుందండి. అలాంటి లెక్చరర్స్ ఈ సమాజానికి చాలా అవసరం అండి. దయచేసి ఆ విషయాన్ని గ్రహించి సమగ్రమైన విచారణ జరిపి విద్యార్థి లోకానికి మళ్ళీ ఆయన్ని దగ్గర చేస్తారని, సమాజం పట్ల ఆయన ఉన్న నిబద్ధతకు మనం అందరం ఆయనకి ఇచ్చే గౌరవం ఇదే అని నేను తెలియజేసుకుంటూ
ఉంటాను. నమస్తే.